మీ నెట్వర్త్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా? యావరేజ్ ఇండియన్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? 51% ప్రాపర్టీస్లో, 15% గోల్డ్లో, 13% బ్యాంక్ డిపాజిట్స్లో, ఈక్విటీ అండ్ పీపీఎఫ్లో 6%, ఇన్సూరెన్స్లో 6%, 3% క్యాష్ రూపంలో కలిగి ఉంటున్నారు. ఈ లెక్కన ఒక 2 crores నెట్వర్త్ మీకుంటే 1 crore 2 lakh rupees ప్రాపర్టీలో ఉన్నట్టు, గోల్డ్లో 30 lakh rupees, బ్యాంక్ డిపాజిట్లో 26.6 lakhs, ఈక్విటీలో 11.6 lakhs, పీపీఎఫ్లో 11.4 lakhs, ఇన్సూరెన్స్లో 11.4 lakhs, క్యాష్లో 6 lakhs ఉన్నాయి. ఇండియాలో లాస్ట్ 50 years యావరేజ్ ఇన్ఫ్లేషన్ 7.5% ఉంది. ఆ లెక్కన మీరు 2 crore rupees నెట్వర్త్ ఈరోజు ఉంటే 10 years తర్వాత ఉండవలసింది 4 crores 12 lakhsతో సమానం అవ్వాలి. అదే మన ఇండియాలో ఉంటున్న లెక్క ప్రకారం ఎలా ఉందంటే 1.67 crores ప్రాపర్టీ ఉంటే 72 lakhsతో సమానమైన గోల్డ్ ఉంటుంది, బ్యాంక్ డిపాజిట్స్ 48 lakhs, ఈక్విటీ 36 lakhs, పిఎఫ్ 20 lakhs, ఇన్సూరెన్స్ 16 lakhs, క్యాష్ 11 lakhsతో సమానమైన రేట్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఉండవలసిన దానికంటే మీరు 4.12 crores కంటే 3.71 lakhsకి తగ్గుతారు. కాబట్టి 41 lakhs షార్టేజ్ వస్తుంది. ఇది కరెక్ట్ పోర్ట్ఫోలియో అని మీరు అనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి.